ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలాలు మొత్తం మిక్సీ పట్టేసి ఇలా పౌడర్ చేసుకొని ఇందులోకి వేయించిన ఉల్లిగడ్డలు, ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్, అల్లం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, కొంచెం వాటర్ ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలోకి ఈ పేస్ట్ మొత్తాన్ని ఫీల్ చేయాలి. ఇలా కాకరకాయలకు మసాలా మొత్తం ఫీల్ చేయాలండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని వాటికి కూడా ఇలా మసాలా ఫీల్ చేయాలి. వీటిని కూడా కడాయిలో వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయలోకి మిగిలిన మసాలా కూడా వేసేయాలండి.